శంకర్ దర్శకత్వంలో నటించాలన్న కోరికతోనే గేమ్ చేంజర్ చేశానని సినీ నటుడు ప్రియదర్శి అన్నారు. రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ మూవీ ఇది. నాని నిర్మాత, రామ్ జగదీష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కోర్టు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రియదర్శి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గేమ్ చేంజర్ చిత్రాన్ని బలగం కంటే ముందే ఒప్పుకున్నాను. ఆ సమయంలో హీరో స్నేహితుడి పాత్రలు చేస్తూ ఉండేవాడిని. ఆ మూవీని ఎప్పుడు ప్రకటించారో, ఎప్పుడు పూర్తయిందో, చిత్రీకరణ ఎలా జరిగిందో అందరికీ తెలుసు. అందులో నేను చాలా సీన్స్ చేశా. అవన్నీ ఎడిటింగ్లో పోయాయి. నా పాత్ర చిన్నదని నాకు ముందే తెలుసు. నేను 25 రోజులు పనిచేశా. 2 నిమిషాలు కూడా కనిపించను. శంకర్ గారు, రామ్ చరణ్ అన్న తిరుగారితో పనిచేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. శంకర్ నాతో వ్యక్తిగతంగా సినిమా చేయకపోవచ్చు, కానీ నాకైతే ఆయనతో పనిచేసే అవకాశం లభించింది కదా, ఆ ఆనందం చాలు. చిరంజీవి గారితో పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ కుదరడం లేదు. ఆచార్యలో పాత్ర కోసం నన్ను అడిగారు. ఆ తర్వాత స్క్రిప్టులో నుంచి ఆ పాత్రను తీసేయడంతో వద్దన్నారు. బాబీ చేసిన వాల్తేరు వీరయ్యలోనూ ఏదో పాత్ర క్యారెక్టర్ ఇవ్వమని అడిగా. కనీసం అలా కనిపించి వెళ్ళిపోతానని బతిమిలాడా. నువ్వు చేసే పాత్ర ఇందులో లేదు దర్శి అని బాబీ అన్నారు. మెహర్ రమేష్, భోలా శంకర్లోనూ అవకాశం ఇవ్వమని కోరా. అప్పుడు కుదరలేదు. ఇక అనిల్ రావిపూడి సినిమా కోసం అడుగుతా అని ప్రియదర్శి చెప్పుకొచ్చారు.